మోటరోలా మొబైల్స్ నుంచి నెంబర్ ఆఫ్ మొబైల్స్ మన ఇండియాలోకి లాంచ్ చేశారు. రీసెంట్గా అయితే కనుక చాలా మొబైల్స్ మన ఇండియాలోకి లాంచ్ చేశారు. అయితే ఈ మోటరోలా ఉన్న బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి? అన్ని మోటరోలా మొబైల్స్ బెస్ట్ కాదు, అందులో కొన్ని మాత్రమే ది బెస్ట్ మొబైల్ మీరు అనుకున్న ప్రైస్కి బెస్ట్ అవుతుంది. అండ్ ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్స్లో, అమెజాన్ రేటింగ్ ఫెస్టివల్లో మనకి ఈ ఆఫర్స్లో ఈ మొబైల్స్ అవైలబుల్గా ఉంటే కనుక ఖచ్చితంగా లూట్ పెట్టుకోండి. ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఈ నెల 27వ తారీఖు నుంచి మనకి సేల్ స్టార్ట్ అవుతున్నాయి. ప్రైమ్ మెంబర్స్ అయితే కనుక 1 డే బిఫోరే మనకి సేల్ స్టార్ట్ అవుతాయి. మీకు కావాల్సిన కార్డులో వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి యాక్సిస్ క్రెడిట్ కార్డు ఉండాలి, HDFC కార్డు ఉండాలి. అండ్ అమెజాన్లో వచ్చేసరికి ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఉండాలి అండ్ స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉండాలి. ఈ కార్డ్స్ మీ దగ్గర ఉంటే కనుక మీరు అనుకున్న ప్రతి ఖచ్చితంగా మొబైల్స్ వస్తాయి. అండ్ దీనికన్నా ముందు మీరు టిప్స్ అండ్ ట్రిక్స్, అసలు ఈ మొబైల్ ఎలా కొనాలి అండ్ ఏంటి దాని గురించి క్లారిటీగా నేను ఒక వీడియో చేశాను. చూడకపోతే పైన కార్డ్స్లో పెడతాను, ఎండింగ్లో వస్తే ఒకసారి చూడండి. సో దానివల్ల మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. అన్ని మొబైల్స్ మీద మనకి ప్రైస్ డ్రాప్ అవుతుంది, అవి ఎలా కొనాలి ఏంటి అని చెప్పి ఒక వీడియో చేశాను. అండ్ నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. మీరు మోటరోలా నుంచి ఒక మంచి మొబైల్ కొందాం అనుకుంటే కనుక ఇదే బెస్ట్ చాయిస్ అవుతుంది. అవేంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. 6,000 రూపీస్ నుంచి 50,000 రూపీస్ వరకు మనకి మోటరోలా నుంచి చాలా మొబైల్స్ మనకి ఉన్నాయి. అందులో కొన్ని మొబైల్స్ మాత్రమే మనకి ది బెస్ట్ అనిపించేవి ఉన్నాయి. అవి మీకు వన్ వేగం చెప్పుకొని వస్తాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే మీ దగ్గర ఎగ్జాక్ట్గా 6,000 రూపీస్ ఉంది అనుకుంటే కనుక కొంచెం బెస్ట్గా అనిపించే మొబైల్ అదే మనకి మోటో G04S. ఇది రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్ అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది మనకి 4G మొబైల్, నో 5G. అండ్ ఇది మనకి HD+ డిస్ప్లేతో వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, యూని SoC T606 ప్రాసెసర్తో వస్తుంది. 50 MP బ్యాక్ కెమెరా ఉంటుంది, సెల్ఫీ 5 MP ఉంటుంది, 5000 mAh బ్యాటరీ. మీకు ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అసలు మిస్ అవ్వద్దు. ఇంకా స్ట్రిక్ట్లీ బడ్జెట్ 10,000 రూపీస్ ఉంది, ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే కనుక అక్కడ మీకు కనిపించే మొబైల్ వచ్చరికి మోటరోలా G45. ఇది రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్. ఇందులో ప్రాసెసర్ మాట్లాడితే స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్, 4GB 1GB స్టోరేజ్తో వస్తుంది. ఇది మనకి 6.5 ఇంచెస్ ఉంటుంది, HD+ డిస్ప్లేతో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 50 MP బ్యాక్ కెమెరా, సెల్ఫీ 16 MP, 5000 mAh బ్యాటరీ. సో ఈ మొబైల్ అప్రాక్సిమేట్లో బెస్ట్ డీల్ అవుతుంది అనమాట. గేమింగ్ ఆడుకోవచ్చు, డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది, కెమెరాస్ కొంచెం యావరేజ్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీకు 12,000లో ఒక మంచి మొబైల్ కావాలి, 12-13 ఈ ప్రైస్ సెగ్మెంట్లో మోటరోలా నుంచి ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే కనుక అక్కడ మీకు కనిపించే మొబైల్ మోటరోలా G64. ఇది లాంచింగ్ ప్రైస్ మనకి 70+ ఉంటే కనుక ఈ ఆఫర్లో ఈ మొబైల్ మనకి 12,000కే వస్తుంది. సో ఈ ఆఫర్లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. ఇందులో మేజర్గా మాట్లాడితే ప్రాసెసర్, ఇది మేటిక్ ప్రాసెసర్, 7025 ప్రాసెసర్, కొత్త ప్రాసెసర్, 4GB 1GB స్టోరేజ్తో వస్తుంది, 50 MP బ్యాక్ కెమెరా, సెల్ఫీ 16 MP, Full HD+ IPS ప్యానల్తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 6 mAh బ్యాటరీ. సో 1 డే ఈజీగా వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్ అనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో కొంచెం కిల్లర్ డీల్ అవుతుంది మోటరోలా నుంచి. అండ్ నెక్స్ట్ మీకు 15,000లో కర్వ్ డిస్ప్లే కావాలి, కెమెరా క్వాలిటీ బాగుండాలి, గేమ్స్ కొంచెం యావరేజ్గా ఆడతాను, బ్యాటరీ లైఫ్ ఒక రోజు కావాలి అనుకుంటే మీకు కనిపించే మొబైల్ మోటరోలా G85. ఇది రీసెంట్గా లాంచ్ చేశారు, 1 మంత్ అవుతుంది లాంచ్ చేసి. ఇప్పుడు ఈ ఆఫర్లో మనకి ప్రైస్ డ్రాప్ అవుతుంది అనమాట. బేసిక్గా ఈ ప్రైస్ మనకి 70,000 ఉంటే ఒక 2,000 ఆఫర్స్తో మనకి ఇది 15,000కే వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి మొబైల్ అవుతుంది మోటరోలా వచ్చేసరికి. డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది, కెమెరా క్వాలిటీ 50 MP వస్తుంది అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 15,000కి ఒక వాల్యూ ఫర్ మొబైల్ అవుతుంది అనమాట మోటరోలా నుంచి వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే 20,000 ఒక క్లారిటీకి వస్తుంటారు మీకు ఆల్రెడీ ఏ మొబైల్ అని చెప్పి. అదే మనకి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్. బేసిక్గా ఈ మొబైల్ ప్రైస్ మనకి 23,000 రూపాయలు ఉంటే ఈ కార్డ్ ఆఫర్లో ఈ మొబైల్ మనకి 20,000కి రావచ్చు. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మినీ ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అసలు మిస్ అవ్వద్దు. IP68తో వస్తుంది, కెమెరా చాలా బాగుంటాయి, డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, డాల్బీతో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, 10-bit ప్యాన్లో, 5000 mAh బ్యాటరీ. సో ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని 20,000కి వస్తే కనుక లూట్లో పెట్టుకోండి, చాలా మంచి మొబైల్ అవుతుంది ఇది వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే 25,000 నుంచి 30,000కి వెళ్ళిపోతే అక్కడ మనకు 2 మొబైల్స్ కనిపిస్తాయి. ఎంట్రింగ్ వచ్చేసరికి మిలిటరీ ఫోన్ అనమాట. అదే మనకి మోటరోలా ఎడ్జ్ 50. ఇది రీసెంట్గా లాంచ్ చేశారు. ఈ మొబైల్ మేజర్గా చెప్పాలంటే మిలిటరీ సర్టిఫికేట్ పొందింది అనమాట. అంటే కింద పడినా సరే బ్రేక్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. ఇది ఎలాంటి ఉపయోగపడుతుందంటే ఫార్మర్స్ కానీ అండ్ ఎక్కువ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి కానీ చాలా ఉపయోగపడుతుంది, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మన కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది, ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది, కర్వ్ డిస్ప్లేతో వస్తుంది, 50 MP బ్యాక్ కెమెరా ఉంటుంది, బ్యాటరీ లైఫ్ ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. ఒకవేళ ఈ మొబైల్ మనకి 24,000కి కానీ 25,000కి వస్తే కనుక మిస్ అవ్వద్దు, చాలా మంచి మొబైల్ అవుతుంది ఇది వచ్చేసరికి.
ఇంకా నెక్స్ట్ మీకు 30,000 లోపు 28,000కి మీకు ఒక మొబైల్ ఉంది, అది మీకు పాటు తెలిసే ఉంటుంది. అదే మనకి మోటరోలా ఎడ్జ్ 50 Pro. ఇది మాత్రం చాలా మంచి మొబైల్ అనమాట. చాలా మంది కొన్నారు, సేల్స్ విపరీతంగా ఉన్నాయి ఈ మొబైల్కి వచ్చేసరికి. అందులో IP68తో వస్తుంది. 50 వాట్స్ మనకి రివర్స్ వైరల్ ఛార్జర్ ఉంటుందన్నమాట. అన్ని బాగుంటాయి. ఇందులో వచ్చేసరికి 120 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది, స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది, కర్వ్డ్ డిస్ప్లే, డాల్బీ అట్మాస్ అండ్ అన్ని ఉంటాయి అనమాట ఇందులో వచ్చేసరికి. ఇది తక్కువ అది ఎక్కువ కాదు, కానీ ఒక మినీ ఫ్లాగ్షిప్ మొబైల్ అవుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఇది ఫ్లాగ్షిప్ మొబైల్. బేసిక్ గా ఈ మొబైల్ ప్రైస్ మనకి లాంచింగ్ 55,000 ఉంటే ఈ ఆఫర్ లో ఈ మొబైల్ అప్రాక్సిమేట్లీ గా 40,000 కానీ 35,000కి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో రావచ్చు అని కొన్ని వెబ్సైట్లు చూపిస్తూనే ఉన్నారు. 35,000కి వస్తే కనుక చాలా మంచి మొబైల్ అవుతుంది. ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ ఇది వచ్చేసరికి కెమెరా క్వాలిటీ విషయంలో కానీ, డిస్ప్లే క్వాలిటీ విషయంలో కానీ, ప్రాసెస్ విషయంలో కానీ బెస్ట్గా ఉంటుందన్నమాట. అదే మనకి మోటరోలా ఎడ్జ్ 50 Ultra. సో ఈ మొబైల్ మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే చాలా మంచి మొబైల్ అవుతుంది. 50 మెగాపిక్సెల్ 64 కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ అన్నీ చాలా బాగుంటాయి. చెప్పాక మీకు ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి, ఒక మోటరోలా నుంచి డిజైన్ క్వాలిటీగా లుకింగ్ పరంగా చాలా బాగుండాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అస్సలు మిస్ అవ్వద్దు. సో నేను చెప్పే ఈ మొబైల్స్ అన్ని కూడా మోటరోలా ది బెస్ట్ మొబైల్స్. ఇంకా ఉన్నాయి కానీ బట్ అవి స్కిప్ చేసేయండి. ఈ మొబైల్స్ మాత్రం మీకు కావాలి అనుకుంటే ఒక మోటరోలా నుంచి ఈ మొబైల్స్ పిక్ చేసుకోండి, లూట్లో పెట్టుకోండి. అది అమెజాన్ అవని కానీ, ఫ్లిప్కార్ట్ అవనివి కానీ. సో లూట్లో పెట్టుకోండి, మీరు అనుకున్న ప్రైస్ ఖచ్చితంగా ఈ మొబైల్ వస్తుందన్నమాట. అలాగే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఏ మొబైల్స్ మీద ఆఫర్స్ వస్తున్నాయి అని చెప్పి. అదే కాకుండా మనకి ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో మనకి సడన్ ఆఫర్స్ వస్తున్నాయి అనమాట. నేను పోస్ట్ చేస్తున్నాను టెలిగ్రామ్లోకి వచ్చేసరికి, కింద ప్రొవైడ్ చేస్తాను, ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎప్పుడు డీల్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. చిన్న ఏం పెట్టను, మీకు టైం వేస్ట్ చేయను, బెస్ట్ డీల్స్ మాత్రం పోస్ట్ చేస్తూ ఉంటాను అందులోకి వచ్చేసరికి. ఈ రోజు టాపిక్ ఇదనమాట, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన రమణ టెక్ లైఫ్ని. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.